పాకిస్తాన్ని FATF గ్రే లిస్ట్లోంచి తొలగించారు. 2018 నుంచి నిన్నటి వరకు పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది. మొదటిసారిగా ఇది పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంటాం. 2012 నుంచి 15 మధ్య కాలంలో కూడా ఉంది. భారతదేశం యొక్క డిమాండ్ ప్రకారం పాకిస్తాన్ గ్రే లిస్ట్లోంచి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళాలి. అయితే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోంచి తొలగించేసి ఇప్పుడు పాకిస్తాన్ని చాలా లిబరలైజ్ చేశారు. దానికి కారణం ఏంటి, అసలు FATF ఏంటో ఒకసారి చూద్దాం. FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది 1989లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ OECD హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లోనే సేమ్ అదే ప్లేస్లో ఉంటాయన్నమాట. FATF ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ టెర్రరిజంని ఫైనాన్స్ చేయకుండా మనీ లాండరింగ్ జరగకుండా చూడటం. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి FATF సభ్య దేశాలులోంచి ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంటే ఆ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా సేఫ్గా వెళ్తున్నాయా, ప్రాపర్గా అనుకున్న వాటికి వెళ్తున్నాయో చూడటం అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్స్నే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళని QFIs అంటారు, క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అని. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ పనికి వెళ్తున్నాయని అర్థం అనమాట. సో ఈ FATFలో గ్రే లిస్ట్ అంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి. అంటే గ్రే లిస్ట్లో ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు లోన్లు ఇవ్వడానికి ఆలోచిస్తాయి. అదేవిధంగా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ కొంత ఉంటాయి అన్నమాట. రెమిటెన్సెస్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫారెన్ రెమిటెన్సెస్ మీద. సో పాకిస్తాన్ టెర్రర్ ఫినాన్స్ చేస్తుందని ఇండియా ఒక అభియోగం. కానీ పాకిస్తాన్కి FATFలో స్ట్రాంగ్గా సపోర్ట్ చేసేది చైనా. FATF విషయానికి వస్తే FATFలో 39 మంది సభ్యులు ఉంటారు. దానిలో 37 మంది దేశాలు ఉంటాయి. ఇద్దరు మాత్రం, ఒకటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, రెండోది యూరోపియన్ కమిషన్ అనమాట. అయితే FATFకి అనుసంధానంగా OECD వర్క్ చేస్తుంటే అంటే గైడ్లైన్స్లో, అండ్ G7 కూడా FATF రిపోర్ట్స్ అయి పంపిస్తుంటుంది అనమాట. సో FATF ఇస్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, బట్ వర్కింగ్ రిలేషన్షిప్ అనేది వీటితో కూడా ఉంటుంది FATFకి. సో FATF బ్లాక్ లిస్ట్లో ముఖ్యంగా ఇరాన్, నార్త్ కొరియా లాంటి దేశాలు రీసెంట్గా ఈ న్యూస్ పేపర్స్ అన్నిటి గురించి రాసే కానీ రీసెంట్గా FATF బ్లాక్ లిస్ట్లో చేరిన దేశం మయన్మార్. సో ఇరాన్, నార్త్ కొరియా, ఇప్పుడు మయన్మార్ చేరింది. బ్లాక్ లిస్ట్ అంటే FATF ఒక వాక్యం ప్రకారం హై రిస్క్ జ్యూరిస్డిక్షన్ సబ్జెక్ట్ టు ఏ కాల్ ఆఫ్ యాక్షన్. చాలా హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్, కాల్ ఆఫ్ సబ్జెక్ట్ ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్న దేశాలు అస్సలు సపోర్ట్ చేయని దేశాలు, నాన్ కోఆపరేటింగ్ కంట్రీస్ అనొచ్చు అనమాట. మీ అందరూ తెలుసు నార్త్ కొరియా కానీ ఇరాన్ కానీ ఇప్పుడు మయన్మార్ని చేర్చారు బ్లాక్ లిస్ట్లో. సో పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి తొలగించి పాకిస్తాన్ పొజిషన్ బెటర్ అయితే మయన్మార్ మాత్రం బ్లాక్ లిస్ట్లో చేరిందనమాట. అంటే మయన్మార్ పరిస్థితి వర్స్ట్ అయిపోయింది. సో గ్రే లిస్ట్లో దాదాపు 23 దేశాలు ఉన్నాయి. దానిలో టర్కీ, ఫిలిప్పీన్స్, UAE వంటి దేశాలు గ్రే లిస్ట్లో ఉన్నాయన్నమాట. అయితే పాకిస్తాన్ గ్రే లిస్ట్లోంచి బెటర్ అవడానికి కారణం ఏంటి, గ్రే లిస్ట్లో తొలగించి పాకిస్తాన్ బాగానే పర్ఫామ్ చేస్తుందని FATF నిర్ధారణకు రావడానికి కారణం ఏంటంటే 2 యాక్షన్ ప్లాన్స్, 34 పాయింట్స్ మేము దాన్ని అనుసంధానంగా మేము మార్పులు చేసుకున్నామని చెప్పి పాకిస్తాన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది FATFకి. సో దాంతో FATF సాటిస్ఫై అయ్యి పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోంచి రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్, IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి లోన్స్ రావడం సులభతరం అవుద్ది. పాకిస్తాన్ మీద ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ తగ్గుతాయి. తర్వాత పాకిస్తాన్ విదేశాల నుంచి పాకిస్తాన్కి వచ్చే రెమిటెన్సెస్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ తగ్గుతాయి అన్నమాట. కానీ భారతదేశ పరంగా మాత్రం ఇది ప్రికారియస్ సిచ్యువేషన్. అసలే పాకిస్తాన్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా టెర్రరిజం సపోర్ట్ చేస్తుంది, టెర్రర్ ఫినాన్సింగ్ చేస్తుంది, టెర్రరిస్ట్లకు హైడౌట్స్ ఇస్తుంది, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్కి డబ్బులు ఇండైరెక్ట్గా పంపించే ప్రయత్నాలు చేస్తుంటుందని భారతదేశంలో చాలా వ్యవస్థలకి న్యూస్ ఉంది. ఇట్లాంటి టైంలో పాకిస్తాన్ని పూర్తిగా గ్రే లిస్ట్లోంచి తీసేయడం అనేది భారతదేశానికి మాత్రం ఇది ఆలోచించాల్సిన విషయం.